Good evening, everyone. Hope you are doing well. Okay, this is Krishna from Dubai. So first of all, I would like to say thanks for everyone to subscribe my channel and thanks for watching my video. Okay, and then this is my second blog. సో ఈ బ్లాగ్లో మీకు ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేయాలనుకున్నది సింపుల్ అండ్ షార్ట్ కట్లో నా విషయంలో నాకు కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా ఫ్రాడ్ చేస్తారో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆల్సో నేను మీకు యాజ్ యూజువల్గా నా నెక్స్ట్ బ్లాగ్లో మీకు వచ్చేసి దుబాయ్ రావడానికి ముందే మీరు ఇండియాలో ఉండి జాబ్స్ అనేది మీకు దుబాయ్లో వాళ్ళని హెచ్ఆర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆఫర్ లెటర్స్ ఎలా తీసుకోవాలి, దాని గురించి నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. బిఫోర్ దట్ మీరు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు స్టిల్ కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవుతున్నట్లయితే ఓకే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఓకే, బికాస్ నా విషయంలో జరిగిన ఫ్రాడ్ ఏంటంటే కనుక నార్మల్గా కంపెనీ నేమ్ జెర్సెర్చ్ జర్నీ, ఓకే, రామ్మూర్తి నగర్, బెంగళూరు. సో వాళ్ళు నాకు ఆఫర్ చేసింది ఏంటంటే నాకు 3000 euros, ఓకే, హెల్పర్ జాబ్ ఇన్ యూరోప్, ఓకే, కంట్రీ నేమ్ కాల్డ్ ఆస్ట్రియా. సో అక్కడ వచ్చేసేసి ఆ ప్యాకేజ్ 3000 euros ఇస్తా అని చెప్పి విత్ అకామిడేషన్ ఇస్తామని చెప్పి ఒక ఫేక్ అది కన్సల్టెన్సీ అక్కడ ఉంది. సో నాకు ప్రామిస్ చేశారు. ఓకే, బిఫోర్ నా దగ్గర అమౌంట్ అనేది గ్యాదర్ చేస్తారు. లైక్ ఏంటంటే 50,000 ఫస్ట్, ఆఫ్టర్ దట్ ఏంటంటే మెడికల్ టెస్ట్ పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1 lakh గ్యాదర్ చేశారు. 1 lakh గ్యాదర్ చేసిన తర్వాత అప్పుడు కూడా నాకు కొంచెం డౌట్ ఉంది. అయితే వీళ్ళు ఫేక్ కన్సల్టెన్సీస్ ఆల్వేస్ మీకు ఏంటంటే మీకు ట్రస్ట్ క్రియేట్ చేయడానికి, మీ దగ్గర నుంచి అమౌంట్ గ్యాదర్ చేయడానికి మీకు చెక్ ఇస్తాము. మీరు పే చేసిన అమౌంట్కి మీరు ఒకవేళ మీకు ట్రస్ట్ లేదంటే కనుక మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఎనీ టైం మీరు ఆ చెక్ అకౌంట్లో వేసుకుంటే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది అని చెప్పి ట్రస్ట్ క్రియేట్ చేస్తారు. అప్పటికి మీకు ట్రస్ట్ రాలేదంటే కనుక నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేస్తారంటే కనుక మీకు ఒక 100 రూపీస్ లీగల్ బాండ్ పేపర్ మీకు ఇస్తాము. అది మీకు సెక్యూరిటీ పర్పస్ అంటారు. మీకు ఈ రెండు చెప్పినప్పుడు ఎవరికైనా సరే, ఈ వీడియో చూసిన మీకైనా సరే మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ వస్తుంది. వన్స్ ఈ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మీ దగ్గర రెస్ట్ అమౌంట్ అనేది గ్యాదర్ చేసి ఇంకొక 10 daysలో వీసా వస్తుంది. ఓకే, సో వీసా వచ్చిన తర్వాత మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తామని చెప్పి చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ మ్యాక్సిమం దే విల్ డూ లైక్ దిస్. ఓకే, అయితే మీకు దీనికి సంబంధించి వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ క్యాన్సిల్ నేను చెప్పాను కదా మీకు చెక్ అండ్ వచ్చేసేసి 100 రూపీస్ స్టాంప్ పేపర్, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు ఈ వీడియో ఎండింగ్లో మీకు ఆల్రెడీ నేను యాడ్ చేశాను. చూడండి మీకు ఫర్ యువర్ రిఫరెన్స్ కోసం. ఆల్వేస్ ఏంటంటే మీకు ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా సరే మీకు జాబ్ ఉంది, ఓకే, మేము తీసుకెళ్ళిపోతాము, లేదు ఇది మీది మీరే లాస్ట్, మీరు ఎంక్వైరీ చేసిన పర్సన్ ఇది లాస్ట్ పొజిషను, ఇప్పుడు కనుక మీరు అడ్వాన్స్ పే చేసి మీరు తీసుకోలేదంటే ఈ సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దని చెప్పి మళ్ళీ మీకు వెంటనే కాల్స్ చేస్తూ ఇరిటేషన్ చేస్తూ, ఓకే, వాళ్ళు ఎప్పుడు మీ వెనకమాలే తిరుగుతూ ఉంటారు. సో బీ కేర్ఫుల్ అండ్ బీ అవేర్ దట్. అండ్ జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఎలా వర్క్ చేస్తాయో కూడా నేను మీకు ఒక నెక్స్ట్ బ్లాగ్లో మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో మీకు వచ్చేసి కొంచెం జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఎలా వర్క్ చేస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఆల్వేస్ ఏంటంటే మీ దగ్గర ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏదైతే కంపెనీ మీకు జాబ్ ఆఫర్ చేస్తుందో వాళ్ళ కంపెనీ నుంచి మీకు వాళ్ళ అవుట్లుక్ ఈమెయిల్ ఐడి నుంచి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, ఒక లింక్ వస్తుంది. వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేపిస్తారు. ఇంటర్వ్యూ అటెండ్ చేసిన తర్వాత మీకు ఏదైతే కంపెనీ మీకు హైర్ చేస్తుందో ఆ కంపెనీ వాళ్ళ ఈమెయిల్ ఐడి నుంచి మీ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది, కన్సెంట్ ఫామ్ వస్తుంది. అది అలా వస్తేనే అది మీకు జెన్యూన్. ఓకే, అలాగే మీకు వాళ్ళ ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత వాళ్ళ కన్సెంట్ టెస్ట్లన్నీ మీరు పాస్ అయిన తర్వాత మీకు వాళ్ళు వీసా పంపిస్తారు. ఆ వీసా వచ్చిన తర్వాత మీకు జెన్యూన్ కన్సల్టెన్సీ అమౌంట్స్ అనేవి గ్యాదర్ చేస్తాయి. ఓకే, అండ్ మీకు నేను చెప్పినట్టుగా మీకు ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ మీకు ఎలా మోసం చేస్తాయి, ఏమేమి డాక్యుమెంట్స్ మీకు ఇస్తారు మీకు ట్రస్ట్ కలిగించడానికి నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. ఖచ్చితంగా చూడండి, మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో నా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసేసి మీకు ఇండియాలో ఉండి మీరు వచ్చేసేసి విజిట్ వీసా మీద దుబాయ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీస్కి వెళ్ళకముందే హెచ్ఆర్స్ని మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మీరు ఎలా మెయింటైన్ చేయాలి, సో మొత్తం డీటెయిల్స్ అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్